Dum dum. హలో గైస్, నా పేరు రాహుల్. సో వెల్కమ్ టు దందం ఛానల్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, మన హైదరాబాద్లో దొంగలు ఎక్కువైపోయారండి. నిజంగా నేను పొద్దున 100 రూపాయలు జోబులో పెట్టుకున్నా, ఒక ముసలో వచ్చి అది కొట్టేసిండు. అసలు తన ముఖం చూసి దొంగలే కూడా కొట్టలేడు, నా 100 రూపాయలు కూడా కొట్టేసిండు. సో ఇంత గలీజ్గున్నది ఏందండి దొంగలు. సో అసలు ఈ దొంగలు ఎందుకు అయ్యారు, వాళ్ళ హిస్టరీ ఏంది కథ అని ఇట్లా గల్లీలు వెతుకుతుంటే, ఈ గల్లీలో ఎవరు కనిపిస్తలే నాకు. ఈ ఎండ వల్ల అనుకుంటా అందరు ఇంట్లోనే ఉన్నారు. సో నేను ఏం చేసిన అంటే, ఇట్లా అయితే గల్లీలో అయితే మనం దొరకరు, మనం ఈ ఇంట్లో గుసాయించుదాం, ఈ అపార్ట్మెంట్లో గుసాయించుదామని ఈ అపార్ట్మెంట్లోకి వచ్చినాం. సో ఇక్కడ చూస్తుంటే నాకు ఇక్కడ ఒక ఆయన తన బట్టలు, తన వాలకం, తన స్టైల్ చూస్తుంటే పెద్ద 420 దొంగలే కొడుతుండు. అయితే తన స్టోరీ ఏందో, తన ఎంకలు ఎవరైనా ఉన్నారా, ఏదైనా మాఫియా ఉందా, దొంగల మాఫియా ఉందో తెలుసుకుందాం పదండి. హలో బ్రో, నా పేరు తేజ, నీ పేరు? బ్రో నా పేరు నరేష్. ఓకే నరేష్ గారు, సో మా కంటెంట్ ఏంటంటే అండి, మేము కొంతమంది ర్యాండమ్ స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, సో మీరు దానికి ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? హానెస్ట్ గా? ఎస్, పక్కా. మీరు అబద్ధాలు చెప్పొద్దు. అయ్యో, నాకు అబద్ధాలు చెప్పడం రాదు కదా. ఓకే, సో మీకు బాగా నచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. ఆర్జీవి గారు తీసిన దొంగల ముఠ. చూసారా గైస్, ఎన్నో సినిమాలు ఉంటే తనకి ఆర్జీవి తీసిన దొంగల ముఠ అంటే ఇష్టం అంట. ఎందుకంటే ఆ దొంగల ముఠ అనే పదానికి నేను బాగా కనెక్ట్ అవుతాను. ఎందుకంటే మా కూడా ఒక ముఠా ఉంది, మేము అందరం వేరే స్టేట్ నుంచి వచ్చినాము, హైదరాబాద్ దోచుకోవడానికి వచ్చినాము. మాలాగా ఎంతో మంది ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు. ఈ ఏరియాలో ఏ దొంగతనం అయినా నేనే బాధ్యుడిని, నేనే పెద్ద దొంగని అని ఇండైరెక్ట్ గా చెప్పనే చెప్తుండు మనోడు. సో అది నాకు తేడా కొడుతుంది. అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? బ్రో ఏం మాట్లాడుతున్నారు బ్రో? నేను దొంగ నేను బ్రో. మీ దొంగడు కదా? నేనెందుకు చెప్తాను బ్రో దొంగతనము? నా డ్రెస్సింగ్ చూసి ఆగాలి కదా. మీ డ్రెస్సింగ్ చూసినా నాకు తేడా కొడుతుందండి, అందుకే అడిగినా. మీరు పెద్ద 420 గా లేకున్నారండి బ్రో. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఓకే, మీరు నమ్ముతలేరు. సరే, సెకండ్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తారా? అడుక్కోండి. ఓకే, సో మీరు 7th సెన్స్ సినిమా చూసిరా? చూసిన. సో 7th సెన్స్ సినిమాలో విలన్ క్యారెక్టర్ పేరు ఏంటి? డొంగ్లీ. చూసారా గైస్? సో విలన్ క్యారెక్టర్ పేరు అడగంగానే డాంగ్లీ అని దర్జాగా ప్రౌడ్ గా జల్లి చెప్పిండు. అంటే దాని అర్థం ఏంది? డాంగ్, DONG అంటే దొంగ, అంటే దొంగ. దొంగ పదం అంటే నాకు చాలా ఇష్టము. నేను సూర్య పేరు అడిగితే సూర్య పేరు ఏదో కూడా నాకు తెలియదు. నేను డాంగ్లీ ఎందుకు కనెక్ట్ అయిన పదానికి అంటే DONG దొంగ అని ఉంది కాబట్టి కనెక్ట్ అయినా అని చెప్పనే చెప్తుండు. మనోడు దొంగ అని చెప్పేస్తుడు. ఎవరు నువ్వు? నేను దొంగరా? మీరు దొంగ కాదా? నేనేం దొంగ? నువ్వు దొంగ. నేను రిపోర్టర్ అండి. నేను అయితే నన్ను దొంగ చేసావా? మీరు దొంగ ఉన్నాను నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతలేరా? నేను నమ్మలేను. ఓకే, నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతా, టకా మీరు ఆన్సర్ చెప్పాలి. దాని వల్ల మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అడుక్కో. ఓకే, సో మీరు గల్లీలో నడుచుకుంటా పోతారు నైట్ పూట. ఒక ఇల్లుగా అనిపించింది, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇంట్లోకి మీరు వెళ్తారా వెళ్ళారా? వెళ్తా. చూసారా గైస్, ఓపెన్ గా నేను వెళ్తా. ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను వెళ్తా, దర్జాగా నేను దొంగతనం చేసుకుంటా, నేను ఏమైనా వీక్కుంటా, మీరు ఏమైనా వీక్కోండి అని ఛాలెంజ్ ఇస్తుడు మన గవర్నమెంట్ కి. ఇంత ఓపెన్ గా రోడ్ మీద తిరుగుతుండు, అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తలేదా? ఇంకో ఈయన ముఖం. అరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగురా. నెక్స్ట్ క్వశ్చన్ అడగాల? అడుగు. ఓకే, సో మీరు గల్లీలో పోతురు, ఒక ఇంట్లో ఒక దొంగోడు పోయేది మీరు చూసిరు. ఓకే, తను ఆపుతారా ఆపరా? ఆప్తా. చూసారా గైస్, తనను ఆపుతాను. ఎందుకంటే ఆ ఏరియాలో నేనే దొంగతనం చేయాలి, ఓడో వేసే ఎట్లా ఆడు పోతే నాకెట్లా, నాకు అందుకే మనం ఎలా కొట్టి నేను పోయి దొంగతనం చేసుకుంటాను ఓపెన్ గా చెప్పేసి మనం. చెప్పండి, వాడు దొంగ ఎవడి నాపుతానా బ్రో? చూసారా, వాడు దొంగ కాబట్టి నేను ఆపుతా. ఎందుకంటే నేను గజ దొంగని, వాడు దొంగ, వాడు జూనియర్, గజ దొంగ, నేను సీనియర్, నేను ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు పోతురండి, నెక్స్ట్ క్వశ్చన్ అడిగిరు కాబట్టి మీరు పోతురు, నడుచుకుంటా పోతురు, ఇల్లు లేవు ఏం లేవు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కనిపించింది. పోలీస్ స్టేషన్? ఓకే, ఆ పోలీస్ స్టేషన్ మీరు వెళ్తారా వెళ్ళారా? వెళ్తా. చూసారా గైస్, నేను పోలీస్ స్టేషన్ లో పోతాను, సీఎం ఆఫీస్ కి పోతాను, వాళ్ళ ఇంట్లో పోయి ఆయన ముంగటనే కాలు వేసుకొని కూర్చుంటానని ఇండైరెక్ట్ గా చెప్పనే చెప్తాడు. సో దొంగకి ఇంత ఫ్రీడమ్ వచ్చిందంటే దానికి ఎవరు అసలు ఎవరు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు? నీ వల్ల నా జీవితం నాశనం అయ్యేలాగా నేను వెళ్ళిపోతే నుంచి. ఒక నిమిషం, చూసారా గైస్, మనోడు ఉరికిపోతుడు. సో మీరు ఏం బాధపడకండి, తను ఎట్లయినా పట్టుకొని మన పోలీసులకు అప్పగిస్తా. సో ఈ వీడియో ఇదే. నెక్స్ట్ కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ దండం చేసుకుంటూ కొడుతూనే ఉంటాను, ఓకేనా? ఓకే బాయ్, తను వెళ్ళిపోతుంది, మళ్ళీ వాళ్ళు